నన్ను మెచ్చుకున్నది. బాగా మెచ్చుకొని సరే స్నానం చేద్దాం రా అని పలికింది. అయ్యో స్నానమా? అవును. చేసావా? అక్కడ స్నానం చేద్దాం రానంటే నేను వెళ్ళలేదు. ఆ వేటలాడి దేహమంతా అలసట చెంది అక్కడ నేను కూర్చున్నాను. కూర్చోగా నాకు నిద్ర వచ్చేంత పర్యంతరం చక్కనైనటువంటి కథ విన్నవించండి. మా వారి వంశము మా పాండవ వంశము కథని ఆమెకు విన్నవించాను. విన్నవించగా అవును చెప్పగానే పిల్లని నేత్రములకు ఎర్రగా రక్తం తెచ్చుకొని ఆమె తొందరగా లేచి వలలో నుండి కట్టము తీసి నన్ను వచ్చాది బావా. ప్రేమ లేఖను కొట్టాల్సిన అది నా పైన ప్రేమ లేదు. ప్రేమ లేక బెదరి 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 చీర అక్కడే వెళ్ళిపోయిందా? అక్కడే విడిచిపెట్టావు? అక్కనే వదిలిపెట్టాను. చీర అక్కడనే వెళ్ళాది. అర్జున చేతవాహన అర్జున నీవు బలవంతుడవు, శక్తి పరుడవు, యుక్తి పరుడవు. నీవు భయము చెందకు. ఆ అమ్మాయిని వరించాలన్నా ప్రేమించాలన్నా అమ్మాయి రాజుకుంటే అటువంటి అమ్మాయిని మర్చిపోయి దివ్యమైన క్షేత్రమును సందర్శిస్తాం. వెళదామంటావా? అది నాకు దిక్కడంటావా? అమ్మాయి నీ వటల పలికితే నా జీవన ఆధారము మాత్రం నీవే. అర్జున ఎన్ని చెప్పిన విధము నీ మాట వినేవాడిని కాదు, నా మాట వినాలి.
చిత్రాంగద ఉన్నది, నాగకన్య ఉన్నది, ద్రౌపది ఉన్నది. ఇంతలు ఉండగా హాయిరాని పైన ఆ ప్రేమ ఎందుకేంటి? బావా నా ఒక్కరికే ఉన్నారా? నీకు లేరా? నీకు 7 భార్యలు ఉన్నారు, ఎందుకయ్యా హాయిరాని పైన ప్రేమ? నీకున్నారు కదా, సత్యభామ, రుక్మిణి, కాళింది, మిత్రవింద, అగ్నిజిత్త, సత్యభామ, జాంబవతి, లక్ష్మణ, ఎనమండుగురు ఉన్నారు కదా బావ. నీకు 7, నీకు కూడా 8 కావాలా? బావా నాకు నీ అన్నదమ్ములా మర్చిపోయావు, నీ తల్లిని మర్చిపోయావు, నీ బంధువర్గములు అందరినీ మర్చిపోయి ఆ అమ్మాయి పైన ఈ ప్రేమ ఏటికయ్యా? అన్నదమ్ములు పోని, నా బంధుమిత్రులు పోని, నా తల్లిదండ్రులు పోని, ఆఖరికి నువ్వు కావాలి. నువ్వు కాదు, వాళ్ళు పోయినా సరే కానీ నువ్వు మాత్రం పోవద్దు బావా. ముచ్చుకుంద వరదన ఆచిత గోవర్ధనగిరి దారి గోటలు తినటువంటి మహానుభావులు ఉంది. ఆ సుందరాంగిని చూడక నా మనసు ఒక్క నిమిషమైన తాగలేదు బాబు. ఆ అలిరాని మరొకసారి సరే అర్జున, ప్రేమించేటట్లుగా చెయ్యి. సరే ఇంతగా వేడుకుంటున్నావు, కానీ ఈ ఎండ వేడిమికి ఈ అణవంత తిరుగు చేత నా గొంతు వాడిపోతున్నదయ్యా. ఎక్కడికైనా వెళ్ళి జలములు తీసుకుని వచ్చిన తర్వాత, త్రాగిన తర్వాత అల్లిరానికి నీకు చిక్కేటువంటి ఉపాయం చేస్తా. నా ఆత్రానికి ధరే శాంతానికి ధరే. అర్జున ఏమంటున్నావు? ఏం లేదు బాబా, మనసులో ఏదో ఊహిస్తున్నావు. ఏది ఊహించుకున్న ప్రయోజనం ఏంది? అన్ననేమో దూషిస్తున్నావు ఏంటి? అనేది అంటూనే ఉంటావు, చేసేది చేస్తూనే ఉంటావు, మళ్ళీ అర్జున అంటూనే ఉంటావు. నీ దగ్గర ఇవన్నీ ఉంటాయి కాబట్టి తొందర తీసుకురా. తాగిన తర్వాత యోచన చేస్తారు. ఈ అర్జునుడు జలముల కలంగలే వెళ్ళిపోతున్నాడు. ఒక కోనేరు సమీపంలో ఉన్నది. ఆ కోనేరులో నా మాయ చేత ఆ అల్లిరాన్ని కనిపించేటట్టుగా నా మాయ ప్రభావం చేత చూపిస్తాను. మరి అమ్మాయి భ్రమలో పడి జలములు తీసుకొస్తాడా, అక్కడనే ఉంటాడా చూస్తా. సరే, బావగారికి అనేకమైనటువంటి దాహం అవుతున్నారట. ఈ అడవిలోన ఎక్కడ కొలనున్నా ఆ జలములు తీసుకుని వస్తాను. ఇది ఈ కొలంలో జలములు ముంచుతాను. ఇప్పుడే నా మాయ చేత అల్లాని కనిపించుదాక. అల్లి 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 రాని ఇప్పుడే మాయమౌను దాకా. అల్లి చూడా నాయగా
అక్కడే నేను చూశాను. నా గురించి అక్కడ కలవకూడదని ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి ఈ జలములను దాచుకున్నది ఈ రేడు లోకముల యాడలేనటువంటి పూబోడి మిగులవగలాడి హఠము విడిపోయాది. శౌర్యము చేత నన్ను కూడవలేనని ఈ జలములకే వచ్చాను. దీని జతగూర్చుట ఎన్నడు? అదిగాక సంతాలు నాడు వీరాలు సర్వస్వమే. సంతాలు నాడు వీరాలు సర్వస్వ 10,000 దివ్య దీపాలు తిరిగు దిగతాలు ఇప్పుడే మాయమౌనుగాక మాయం మాయమైపోయేదా? లేదు, ఇక్కడ ఉండితే కాదు, ఆ జలంలోనే దొరుకుతాను. అల్లి 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 రాని మాయమైపోయాది. కనిపించడం లేదు. ఎంతలో నాకేమో తెలియదు మోత మాయే. ఇది మదనుని చేతి పట్టిర సంబూల. ఇది మదనుని చేతి పట్టిర సంబూల. జంతిన మితువాలే సాపిలో ముంకే ఎంతలో బలమాయ మాయే. నాకేమో తెలియదు మోసం మాయే. ఎంత లోపల మాయమైపోయింది, ఎంత లోపల మోసమయ్యాది. ఇంటి మదనుని చేతి బంతి ఆ దొంతి ఇక్కడికి రాకున్నా బాగుండు. నువ్వు అల్లిరాని ఇక్కడికి వచ్చి ఈ జలములో ఉండి నన్ను చింతాబ్దిలో ముంచారు. అదే కాక దరహార్చిత పూర్ణవదనము ఆకాశంలో ఉన్నటువంటి ఆ చంద్రుని కిరణములు, ఆ చంద్రబింబము ఎంత అద్భుతంగా ఉంటుందో దాని ముఖార బింబము కూడా అంత అద్భుతం. దరహార్చిత పూర్ణవదనము ఎన్న తరముగా ఉన్నటువంటి సోయగం. ప్రపంచంలో అందరూ ఉంటారు ఆడవారు. అందరికీ అందం ఉంటుందా? ఉండదు. ఆ అందకత్తల అందమంతా ఆ అల్లిరానికే ఆ బ్రహ్మదేవుడు ఒక్కడే సృజించాడు. నుదుట
నుదుట వ్రాసాడు. ఉమ్. ఆశలన్నీ వ్యర్థమాయే నాకేమో తెలియదు మాయే. ఆశలన్నీ వ్యర్థమాయే నాకేమో తెలియదు మాయే. నా ఆశ నిరాశ అయిపోయి వ్యర్థమైపోయాయి. ఇప్పుడే ఆ కృష్ణుడికి జలములు తీసుకుని వెళ్తాను. బావా అర్జున ఇదిగో వచ్చేసావా? జలములు తీసుకుని వచ్చాను చూడు. అర్జున నీ వస్త్రములన్నీ తడిచిపోయావి. ఇదిగో అక్కడికి వెళ్ళి జలములు మీదికుంటేనేమో ఆ కలశంతో జలములు తీసుకుని వస్తున్నాం. ఆ జలములు అందలేదు, ముంచుదామంటే అందలేదు. ఆ మర్రి ఊడలు పట్టుకొని ఆ జారి అందులోనే పడ్డారు. నా సేరు రేగి అదే పడ్డాడు. సేరు రేగి అదే పడ్డాడు అయ్యా. అందుకని ఈ వస్త్రపుస్త్రములు కలిసాయి. పోనీ అంతేనా ఇంకెవరైనా కలిశారా? ఎవరైనా అంటే అంత ఆలస్యమైనది అని అంటున్నాను. ఏమి లేదు బావా. సరే సరే అర్జున రావుతా. అక్కడ అడవేనాయే, అవునవును. అడవిలోనే బావేనాయే. అక్కడ ఎవరుంటారు బావా? ఇది అది ఇబ్బందా? బావా ఆలోచన చేస్తున్నావా బావా? అర్జున నిద్ర వచ్చేస్తుందయ్యా. ఈ చలని గాలి వీస్తుండగా ఈ చలని నీరు తాగడం వలన అనేకముగా నిద్ర ముంచుకొస్తున్నది. యోచన చేయలేదు. ఆ హల్లిరాని చిక్కేటువంటి ఉపాయము నిద్రలో చేస్తాను. అది నీ తొడపైన నా శిరము పెట్టి పడుకుంటాను. ఆరు మందలతో అలసిన నిద్రనా లేక కపట నిద్రనా? ఇది ఈ కృష్ణుడు ఇక్కడ ఏమన్నంటే వెళ్దాంపా అని అంటాడు, అలిరాని చూపించానంటాడు. ఈయనతో ఇదో బాగుంది. అర్జున ఎవరితో మాట్లాడుతున్నా? ఎవరు లేదు, ఇక్కడనే ఉన్నాను. నిద్రిస్తావా? అవునవును, నీ తొడపైన పడుకుంటాను. సరే బావా, పడుకోము. చక్కని లాలి పాట పాడుము. సరే. కృష్ణ గోపాల బాలుడమ్మ నా చందమామ పదే పదే పూజిన ధనివి తీరదమ్మ ధనివి తీరదమ్మ. పదే పదే చూసినా
నిన్ను లాలించే నిన్ను లాలించే బావా మరదిరా నిన్ను పాలించే బావా మరదిరా పదే పదే తోచినా నన్ను తీరదమ్మా నన్ను తీరదమ్మా ఈ కృష్ణుడు దొంగ కృష్ణుడు కొంట గోపాలుడు స్త్రీల ఎంగిలి తిన్నవాడు రోటి కట్టింపులో పడ్డవాడు స్త్రీల మానాభిమానములు చోరపుచ్చినటువంటి దొంగ బైరాగి సత్యభామతో తగలబడ్డటువంటి వాడు వెన్నముద్దలు దొంగిలించి తిన్నటువంటి వాడు ఈయన లేవాలన్నట ఈయన లేచిన తర్వాత నాకు ఆలోచన చేసి ఈయన నాకు చెప్తాడట ఈయన లేచేది ఎప్పుడు నాకు ఆలోచన చేసి చెప్పేది ఎప్పుడు నాకుంటే ఈయన శాంతనా ఏమి లేదు ఈయన స్నేహితం లేకున్నా ఏమి లేదు ఈయన చెప్పకున్నా ఏమి లేదు ఈయన చెప్పక ముందుకే అల్లిరాని దాడిలో వెళ్ళి అల్లిరాని గట్టిగా దిట్టంగా పట్టుకొని పెళ్లి చేసుకొని వస్తుంది ఆయన ఆయన చెప్పేది అర్జునుడు నా కపట నిద్రను గ్రహించకున్నాడు. సరే, నేను గొల్లవాణ్ణి తిరిగివాణ్ణి నేను. సరే, ఇప్పుడే నాతో అవసరం లేదు అని నేనే వెళ్తానని వెళ్ళిపోతున్నాడు. సరే, ఇప్పుడే ఒక్క ఎనుకల అమ్మాయినాయి ఏమి తెలియనట్టు అడ్డు చేయలేవు. ఆ హండ్రాల చేత ప్రచండమైన దెబ్బలు కొట్టినట్టుగా చేస్తాను. నిమిషములో తీరగుదు అర నిమిషములో నరునగుదు. నాకు మవిషములు నరునరు కలుగు పాదా దేవుడా పాదా కృష్ణుడా శ్రీరోను భక్త పాదుడనుకో పాదా బాదుడా. అడవి మార్గం బట్టి పోస్తున్నాడు ఆ అర్జునుడు. నేనే వెళ్ళి మోసము చేసి ప్రచండమైన దెబ్బలు కొట్టినట్టుగా చేస్తాను. అల్లిరాని ఆ హరిరాని మరిపించేటువంటి విధానము చేస్తాను. వచ్చి
పుట్టినవు నీ తల్లిదండ్రులు ఎవరు నీ పేరెక్కడా నీ ఊరెక్కడమ్మా నువ్వు ఎట్లా పుట్టినవు అయితే మీ ఎవరు కూడా ఏ పని చేస్తావు అట్లా భూమి ఆకాశంబు భూమి ఆకాశము పుట్టక ముందే నేను పుట్టాను నేను నువ్వు పుట్టావా మరి నిన్ను ఎవరు కన్నారు నిన్ను అట్లా అంటున్నావా అయితే ఏ తల్లి కన్నది నిన్ను భూమి ఆకాశము నువ్వు పుట్టక ముందే నువ్వు పుట్టావు మరి ఏ తల్లి కన్నదో నీకు ఎరకలేదు అంటున్నావు సరే మరి నువ్వు ఎట్లా పుట్టావమ్మా మరి నువ్వు ఉంటావు ఎక్కడ ఉంటావు ఓహో నేను ఎక్కడ పుట్టానా నా పేరు తెలియదు నా ఊరి వదిలి ఎక్కడ ఉంటున్నా తెలియదా ఏడు కొండల నడమ నేను ఉంటాను నేను స్నానం చేసేది మూడు ఏర్లు మూడు ఏర్లు పారుతుంటే అక్కడ నేను స్నానం చేసేదాను నేను చేస్తావా గట్టిగా నువ్వు అమ్మా మరి నువ్వు ఏ పని చేస్తావు అమ్మా ఏ పని చేస్తావు అయితే ఎక్కడ చెప్తావు ఉన్న చెప్తాను నేను చెప్తున్నాను నీకు ఏమి జరగబోయే చెప్తాను జరిగే చెప్తాను ఉన్నట్టు చెప్తావు ఉన్నట్టు చెప్తాను నేను చెప్తాను అన్ని సోది మొత్తం సోది చెప్తాను నా పేరమ్మా నా పేరు ఏ పేరు అంటుంటే ఇరుకుల రామక్క అంటున్నారు ఓహో ఇరుకుల రామక్కనా ఓహో అట్లా అయితే ఏక చెప్పుకుంటే ఎప్పుడో వెళ్తాను నీకు ఏ జరిగినా నీకు చెప్తాను అట్లా పోతావు అల్లి 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 ఎవరు నీవు ఎవరి పొందు ఎవరు నీవు ఎవరిని వచ్చేస్తున్నావు ఎవరు నీవు నువ్వు పెట్టవా నువ్వు ఎవరు నీవు నాపై పడ వచ్చేస్తున్నావు నన్ను గట్టిగా పట్టుకుంటున్నావు
మా మా ఆయన వింటే మాకు నీ ఒళ్ళకు శుద్ధి చేస్తాడు. మధ్య కుదుతాడు మా ఆయన. అంతేనా? మొక్కులు ఎవరు నీవు? మా పేరు అంటున్నా, మా పేరు ఎక్కువ రామకుంటున్నారు. నీవేం పని చేస్తావు? సోది చెప్తాము, సోది సోది చెప్తావా? ఉన్నది ఉన్నట్టు చెప్తాను, ఏది లేనట్టు చెప్తాను. ఎరక చెప్తావా? ఎరక ఏ ఊర్లో తెలుపావే పూని? నీకు కట్నం కావాలి. కట్నం కావాలంటే ఇదిగో నా చెవులకు ఉన్నటువంటి మణి కుండలములు నీకు ఇస్తాను. అట్టనా? అయితే నా కట్టం ఏమంటే మనీ కుండములు ఇస్తావా? అవును. అట్టనా? సంతోషమాయే మాదయ్యా, నా పొందన కూర్చుండవయ్యా. సంతోషమాయే మాదయ్యా. సరే మణికుండంలో ఇస్తున్నట్టున్నావు కానీ అనుమాన పడకుంటగా నా దగ్గర కూర్చో, నీ మధ్యలో ఉన్న మాట చెప్తాను. సరే అలాగే. నా గద్దెకు దండం పెడుతున్నావా? ఏంటమ్మా? నా గద్దెకు దండం పెట్టు. ఛే! అమ్మకంత కడగట మొక్కు. మరి అట్లయితేనే చెప్తాను, లేకపోతే వెళ్ళిపోతాం. గద్దె గద్దె ఇల్లమ్మ గద్దె, ఇల్లమ్మ గద్దె. ఇల్లమ్మ గద్దెనా? ఓ ఇల్లమ్మ నా దేవా. కోల పట్టుకో. ఏయ్, నీ కోల ఏంటిదమ్మా కోల? నా కోల అంటే ఇల్లమ్మ కోల. ఇల్లమ్మ కోల ఉంటది కదా, అది పట్టుకుంటున్నాను. సరే పట్టుకు